ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఒక కథ చెప్పబోతున్నా, వినండి ఓకేనా. అనగనగా ఒక అడవిలో 4 ఎద్దులు ఉండేవన్నమాట. అవి రోజు కలిసిమెలిసి చక్కగా గడ్డి మేస్తూ ఉంటాయి అన్నమాట. రోజు పోట్లాడుకోకుండా చక్కగా ఉంటా ఉంటుంటే ఒక రోజు ఒక సింహం చూసింది. చూసి అబ్బో భలే ఆహారం దొరికింది, నాకు 4 గేదెలు ఉన్నాయి, భలే ఆహారం దొరికింది అని చెప్పేసి అది చూసి వస్తా ఉంటాయి. కాడించుకొని వస్తా ఉంటే ఈ ఎద్దులు ఏం చేస్తాయి, మనం భయపడద్దు, భయపడితే మన మీదకి వచ్చేసింది, మనం నలుగురం కలిసి ఒక్కసారి వెళ్దాము, అప్పుడు అదే పారిపోయింది అనుకుంటే. సరేలేని చెప్పేసి 4 ఏం చేస్తాయి అంటే కొమ్ములు ఉంటాయి, కొమ్ములు ఇట్లా చూపించుకుంటా 4 వస్తా ఉంటాయి. ఇంకమ్మో ఈ 4 ఒకటైనా నన్ను పొడిచేస్తాయి అని చెప్పేసి ఈ సింహం పారిపోయింది. పారిపోయేటప్పటికి సరే 4 అలా ఉంటా ఉంటుంటే ఒక రోజు నలుగురికి తగులయ్యి ఎవరి పక్కన వాళ్ళు తలా ఒక దారిలో మేత ఎత్తుక్కుంటే వెళ్ళిపోయేటప్పటికి సింహానికి తెలిసింది, ఓహో వీళ్ళు వెళ్ళిపోయారు, చక్కగా నేను తినేయచ్చు అని చెప్పేసి అది రోజు వచ్చి రోజుకొకటి తినేసేసేసింది అనమాట. పాపం చనిపోయింది. అందుకని మనం ఐకమత్యంగా ఉంటే బలం అనమాట దీని అర్థం, ఓకేనా. అదే విడివిడి ఉంటే మనం అది సంగతి. నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి.